దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది పవిత్రపరిచే బలము, పవిత్రపరిచే శక్తి, పవిత్రపరిచే గుణలక్షణము దేంట్లో ఉన్నది అనంటే దేవుని వాక్యములో ఉన్నది. ఈరోజు చాలా మంది ఏం మానుకున్నారు? దేవుని వాక్యము చదవడం మానుకున్నారు. దేవుని వాక్యం మనకేం చేస్తుంది తెలుసా? ఆయన జ్ఞానాన్ని మనకు బోధిస్తుంది, ఆయన మనసును మనకు తెలియజేస్తుంది, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. అందుకే కీర్తనకారుడు 119 కీర్తనలు అంటాడు, నీ వాక్యము విడిచి నన్ను తిరగనీయొద్దయ్యా. ఆమేన్. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అంటారు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు యవన బిడ్డలకు ఎక్కువ కావాల్సింది ఏంటి? వాక్యం. నువ్వు ఎంత చదువుతావో, వాక్యం నువ్వు ఎంత ధ్యానిస్తావో, ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? పవిత్రంగా జీవించేటట్టు చేస్తుంది. అది నిన్ను పవిత్రపరుస్తుంది. ఫిల్తీ థాట్స్, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైనవి మన మైండ్లో ఏవి వచ్చినా నువ్వు వాక్యంతో ట్యూన్ అయితే ఆ సమయంలో ఆ వాక్యము పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే ఒకలాంటి భయము, ఒకలాంటి నెమ్మది, ఒకలాంటి సమాధానం, ఒకలాంటిది కదా. అంటే ఓవర్ యాక్షన్ చేయకుండా, దుర్రం జారిపోకుండా, ఆ పాదాలు తొట్టిల్లకుండా ఈ వాక్యము మనకు వెలుగుగా, మనకు తోడై ఉంటది. దేవునికి స్తోత్రం. అదొక దీపముగా మనకు మార్చబడుతుంది. హల్లెలూయా.